ఒకప్పుడు ఒక విస్తారమైన అరణ్యంలో ఓ చిన్న నక్క జీవించేది. అది బలహీనంగా, భయపడి ఉండేది. అడవిలోని మిగతా జంతువులంతా శక్తివంతంగా కనిపిస్తే తాను మాత్రం అలా కాదని నక్కకి ఎప్పుడూ బాధగా ఉండేది. ఆహారం కోసం తిరుగుతూనే జంతువుల ముందు నీరసంగా కనిపించడం నక్కకు ఇష్టముండేది కాదు. ఒకరోజు ఉదయం నక్క అడవి మార్గంలో నడుస్తూ ఉండగా ఎక్కడో దూరంగా ఓ భారీ గర్జన వినిపించింది. నక్క ఒక్కసారిగా భయంతో చెవులు నిటారుగా చేసుకుంది. సింహం అనుకొని వెంటనే పొదల్లో దాక్కుంది. గర్జన ఆగిన తరువాత నెమ్మదిగా బయటికి వచ్చింది. జాగ్రత్తగా అడుగు వేస్తూ ముందుకు సాగింది. కొద్దిసేపటికే పెద్ద చెట్టు కొమ్మల కింద ఏదో బంగారంలా మెరిసేదానిమీద నక్క చూపుపడింది. ఆసక్తిగా దగ్గరికి వెళ్లి చూసేసరికి అది ఒక సింహపు తొక్క. కనిపిస్తూనే చనిపోయిన సింహం శరీరం ఎండిపోయి మిగిలిన తొక్క అని నక్క గ్రహించింది. నక్క కళ్లల్లో ఒక్కసారిగా లావు కుతూహలం మెరిపింది. ఇది ధరిస్తే నేను కూడా సింహంలానే కనిపిస్తాను కదా అని ఒక పిచ్చి ఆలోచన నక్క మనసులో మెదిలింది. ఆ ఆలోచన క్రమంగా ధైర్యంగా మారింది. కొద్దిసేపటికి నక్క ఆ సింహపు తొక్కలోకి నెమ్మదిగా జారుకుంది. కొంచెం కష్టపడి దానిని సరిచేసుకున్నాక అద్దంలా కనిపిస్తున్న దగ్గర్లోని అడవి చెరువులో చూసుకుంది. అయ్యో, నక్క తనను చూసి తానే ఆశ్చర్యపోయింది. తొడిగితే పూర్తిగా సింహంలానే కనిపిస్తోంది. ఇప్పుడు నేను ఈ అడవిలో రాజు లైఫ్లా తిరుగుతా అని నక్క తనలో తాను గర్వంగా అనుకుంది. దీని తర్వాత నక్క సింహపు తొక్కతో నడవగానే అన్ని జంతువులు దాని నిజమైన సింహమే అనుకొని భయంతో పరుగులు పెట్టాయి. నక్క సింహంలా నడుస్తూ మిగతా జంతువులను భయపెట్టడం మొదలుపెట్టింది. కొన్ని రోజులు ఇలా గడిచాయి. జంతువులన్నీ నక్కని నిజమైన సింహమని నమ్మి దగ్గరికి రావడానికి కూడా ధైర్యం చేయలేదు. ఈ నమ్మకం నక్కలో అహంకారం పెంచింది. తనకి తనను తెలియకుండా ప్రవర్తించసాగింది. ఒకసారి నక్క సింహంలా బిగ్గరగా గర్జించడానికి ప్రయత్నించింది. కాని నోరు తెరిచేసరికి కీ ఈ ఈ అనే నక్కగొంతే వచ్చింది. అప్పుడు దగ్గర్లో ఉన్న జంతువులు సింహం కాదేమో అనే అనుమానం మొదలుపెట్టాయి. ఇదంతా దూరంలో విశ్రాంతి తీసుకుంటున్న నిజమైన సింహం చెవులకూ చేరింది. ఆ విచిత్రమైన గర్జన విని సింహం కంగారుపడి అక్కడ్నుంచి బయలుదేరింది. కొద్దిసేపటికి నిజమైన సింహం నెమ్మదిగా నక్క దగ్గరకు వచ్చింది. నక్క మాత్రం వెనుకనుండి వస్తున్న అడుగుల శబ్దం కూడా పట్టించుకోకుండా ఇంకా అహంకారంగా తిరుగుతూనే ఉంది. అకస్మాత్తుగా వెనక్కి తిరిగి చూసింది. ఆ దృశ్యం చూసి నక్క గుండె ఆగిపోయినట్టయింది. తన వెనుక అసలైన సింహం నిలబడి ఉంది. నక్క ఆందోళనలో అయోమయంగా వెనక్కి తగ్గింది. భయంతో తొక్కజారిపోయి నేలపై పడిపోయింది. అన్నీ చూసిన సింహం కోపంతో ఘోరంగా గర్జించింది. నక్క పడిపోయి కాళ్ళూ చేతులు జోడించి క్షమకోరింది. సింహం గర్జించగానే నక్క ఏమీ చేయలేక గుబుల్లో పడిపోయి పరుగుపట్టింది. దాని వెనుక నవ్వుకుంటూ మిగతా జంతువులన్నీ చూశాయి. ఆ రోజు తర్వాత నక్క ఆ అహంకారం విడిచిపెట్టింది. తని వరకు తాను ఉండడమే మంచిదని గ్రహించింది. నీతి: తనకు లేని శక్తిని నటిస్తూ తిరగడం ప్రమాదానికే దారితీస్తుంది.